ఈటీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో తొలి ఎన్నికల పోలింగ్ మొదటి దశ ప్రారంభమైంది. ఒక్కసారిగా తొలిసారి 64.69% నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన ఓటర్ టర్న్అవుట్ నమోదైందని చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం చూసుకుంటే 121 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 64.69% ఓటింగ్ జరిగింది. అండ్ దేశంలోనే అత్యధికంగా ఓటింగ్ రాష్ట్రంలోనే టర్న్ అయిందని చెప్తున్నారు. ఇది బీహార్లో 73 సంవత్సరాల చరిత్రలో అత్యధిక టర్న్అవుట్ గా నిలిచింది. 2000లో చూసుకుంటే 62.57%, 2020లో మనం చూసుకుంటే 57% వరకు ఉన్నటువంటి టర్న్అవుట్ ఇప్పుడు దాటిపోయిందని చెప్పాలి. ఈ డేటా 45,341 పోలింగ్ బూత్లలో 41,943 నుంచి వచ్చిందని చెప్తున్నారు. మిగిలినవి ఇంకా అప్డేట్ కావాలి. మొదటి దశలో 18 జిల్లాలు పాట్నా, దర్భంగా, మధుబని, సీతామహరి, సుపౌల్, అరరియా, పూర్ణియా, కిషన్గంజ్, మధేరా, సహస్రా, సమస్తీర్, బేగుసరాయ్, ముజఫ్ఫర్పూర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, సరాన్, భోజపూర్ కవర్ అయ్యాయని చెప్పాలి. అండ్ 3.75 కోట్ల మంది మొత్తం చూసుకుంటే మనకి ఓటర్స్ ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే బీహార్లో జరిగినటువంటి తొలి విడతలోనే ఇలాంటి ఎన్నికల పోలింగ్తో ఒక్కసారిగా ఇంత రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో అసలు ఏది విన్ అవుతోంది అని చెప్పి తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకి షాక్ పడుతుందా అనేది అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలు కోరుకుంటున్నారా అనే ప్రశ్నలు కూడా ఒకవైపు ఉత్పన్నమవుతున్నాయి. రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు ఓటర్స్ అని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో పోలింగ్ ఎక్కువగా నమోదవటంతో అధికార పక్షాలకు గుండెల్లో ఒకవైపు రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. అండ్ పోలింగ్ ఎక్కువగా నమోదవడానికి మరి ఏంటి ఇంత ఓటర్లు అంత ఇష్టంగా చూపిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల కంటే 8.5% ఎక్కువగా చూపిస్తూ ఉంది. అండ్ మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటును హక్కును వినియోగించుకొని వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈవీఎంలో 1314 అభ్యర్థుల భవితవ్యం కనిపించబోతోంది. 2020 ఎన్నికల్లో పోలింగ్ శాతం దాదాపు మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్లుగా 56% పెరిగిన ఓట్ల శాతంతో రాజకీయ పార్టీల్లో ఒకవైపు గుబులు పుడుతోందని చెప్తోంది. మరి ఏం జరగబోతోంది అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే గత ఎన్నికల కంటే 8.5% ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఏం మెదులుతుంది, ప్రజలు దేనికి సపోర్ట్ చేస్తున్నారు అని ప్రస్తుతం అయితే డౌట్ ఎక్కువగా ఉంది. అండ్ ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పటి వరకు చూసుకుంటే ఓటింగ్ శాతంని బట్టి చూస్తుంటే కనుక ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుబులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎలా ఉండబోతుంది ప్రస్తుతం? ఇప్పటి వరకు ఎన్ని పోలింగ్ ఓట్లు పూర్తిగా ఎన్ని వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ తొలి దశ పోలింగ్ అనేది నిన్న సాయంత్రం 6 గంటలతో ముగిసింది. 6 గంటల వరకు ఎవరైతే క్రీడల్లో ఉన్నారో వారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం అయితే కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే మొత్తం క్రీడల్లో ఉన్న వారందరికీ కూడా ఓటు వినియోగించుకున్నారు. మొత్తం కంప్లీట్ అయ్యేది, మొత్తం పోలింగ్ అంతా కంప్లీట్ అయ్యే సమయానికి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పర్సంటేజ్ ప్రకారం అత్యధికంగా గతంలో లేనంత విధంగా 64.69% అనేది పోలింగ్ నమోదైంది. అయితే బీహార్ ప్రభుత్వంలో అత్యల్పంగా 1951-52 మధ్యలో 40.35% లోయెస్ట్ పర్సంటేజ్ నమోదైంది. తర్వాత 1998లో 64.6% హైయెస్ట్ నమోదైంది. తర్వాత 2000 సంవత్సరంలో 62.57% హైయెస్ట్ నమోదైంది. వీటన్నిటికన్నా ఇప్పుడు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ఈ ఫలితాలు అనేవి మారబోతున్నాయి. పర్సంటేజ్ పెరగడం వల్ల అధికారం మారే అవకాశం ఉంది అనేది కూడా నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అంటే గతంతో పోలిస్తే తొలిసారి 64.69% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 8.5% ఎక్కువగా ఈ పోలింగ్ శాతం అనేది నమోదైంది. అంటే 2020 సంవత్సరంలో 57.29% పర్సంటేజ్ నమోదైంది. ఇప్పుడు 64.69% పర్సంటేజ్ నమోదైన నేపథ్యంలో ఇప్పుడు అంటే 5% పోలింగ్ పెరిగినప్పుడల్లా అధికారం అనేది చేతులు మారడం ఆనవాయితీగా బీహార్ లో జరుగుతుంది. మొత్తంగా 18 జిల్లాల్లో, మొత్తం బీహార్ లో 38 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో మొదటి విడత 18 జిల్లాల్లో 121 స్థానాలకు మొదటి దశలో ఎన్నికల పోలింగ్ అనేది నిన్న 6 గంటలతో ముగిసింది. గతంతో పోలిస్తే 2020 ఎన్నికల్లో పోలింగ్ శాతం దాదాపు 56% నమోదైంది. ఇక పెరిగిన ఓట్ల శాతంతో రాజకీయ పార్టీల్లో గుబులు మొదలైంది. ఇక మిగిలిన 122 స్థానాలకు, మొత్తం బీహార్ లో 243 స్థానాలు ఉన్నాయి. 38 జిల్లాల్లో 243 స్థానాలు 2 విడతల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. 11వ తేదీన నవంబర్ 11న 2వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది 122 స్థానాలకు
జరగబోతుంది. ఇటు ఎన్నికల సంఘం ఇంటి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి కేంద్రమంత్రి ఘటనల ఇటు ఆర్జేడీ కార్యకర్తలు ఇటు డిప్యూటీ సీఎం బీహార్ డిప్యూటీ సీఎం పైన చెప్పులు విసిరి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొన్ని చోట్ల పోలింగ్ రిగ్గింగ్ జరుగుతున్నట్టు కూడా బీజేపీ నేతలే ఆరోపణలు చేశారు. ఇటు బీజేపీ సీతామఢీ నుంచి పోటీ చేస్తున్న మహిళా ఎమ్మెల్యే పోటీలో ఉన్నారు. అక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ కనుక గెలిస్తే కనుక సీతామఢిని సీతాపురంగా మారుస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా చూస్తుంటే బీహార్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఫర్దర్ గా రెండవ విడతలో ఏ విధంగా ఉండబోతోంది అంటే పర్సెంటేజ్ పెరిగినప్పుడల్లా అధికారం అనేది మార్పు జరుగుతున్న నేపథ్యంలో ఫర్దర్ గా సర్వేలు ఏం చెప్తున్నాయి, అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారన్నట్టు మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ పర్సెంటేజ్ అనేది గతంతో పోలిస్తే కొంతమేర పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు అధికారం మారుతుందా లేక అధికార పక్షానికి మళ్ళీ అధికారం కట్టబెడతారా అనేది కూడా చూడాల్సింది. కానీ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది నిన్న ముగిసింది. రెండవ దశ అసెంబ్లీ పోలింగ్ అనేది నవంబర్ 11న ప్రారంభం కాబోతుంది. మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 14న బీహార్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా నవంబర్ 14న వారి భవితవ్యం అనేది తేలబోతుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఓటింగ్ సంబంధించి ఏదైతే బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ఓటింగ్ ఒకటి జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చూసుకుంటే 64.69% నమోదయ్యింది. పోలింగ్ శాతం నమోదవటంతో గత ఎన్నికల కంటే చూసుకుంటే కూడా 8.5% ఎక్కువగా నమోదవటం పట్ల మొత్తం 18 జిల్లాల్లో 121 సీట్లలో ఎన్నికల పోలింగ్ శాతం దాదాపు 56% అయిపోయిందని చెప్తున్నారు. మరి మొత్తానికి ఏం జరగబోతుంది, ఈవీఎంలో 1314 అభ్యర్థుల భవితవ్యం తేలబోతుందనే చెప్పాలి. 2020 ఎన్నికల్లో పోలింగ్ శాతం దాదాపు 56%, పెరిగిన ఓట్ల శాతంతో రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా గుబులు పుట్టింది. మరి ఏం జరగబోతుంది, ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతోంది, ప్రజలు ఏం తీర్పునిస్తారు? ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్కసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఓటర్ టర్న్అవుట్ నమోదైందని చెప్పాలి. ఎన్నికల సంఘం ప్రకారం చూసుకుంటే 64.69% నమోదైనటువంటి నేపథ్యంలో రికార్డు బద్దలు కొట్టిందని చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది అసెంబ్లీ ఎన్నికల్లో? ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి సీట్ అప్పచెప్తారు అనేది మాత్రం చూడాలి. ఒకవైపు ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ శాతం చూస్తూ ఉంటే ప్రజల్లో ఎప్పుడైనా కూడా అధిక శాతం ఓటింగ్ నమోదవుతోంది అంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి, అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు గుబులు పుడుతోంది. ఖచ్చితంగా భయపడే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే పొలిటికల్ వర్గాల్లో మాత్రం హీట్గా సాగుతోంది. ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏకి షాక్ ఇవ్వబోతోందా ప్రజలు అనేది మాత్రం అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 5% చేతులు మారినప్పుడల్లా, ఎదిగినప్పుడల్లా కూడా, పెరుగుతున్నప్పుడల్లా కూడా ఒకవైపు అవాక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తిగా ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం 64.69% నమోదయ్యింది. సో ప్రజెంట్ బీహార్ ఎన్నికల్లో ప్రస్తుతం ఓటింగ్ వేయడానికి ప్రముఖ రాజకీయ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలు అయితే అక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు తెల్లవారుజామున మనం చూస్తున్నాం 10 అవుతుంది. 10 గంటల ప్రాంతంలో ఇప్పటి వరకు ఇంత నమోదు కావడం అనేది నిజంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. గతంలో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10% వరకు చేరుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏం జరగబోతోంది, బీహార్ ఎలక్షన్స్ లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు అనేది మాత్రం వేచి చూడాల్సిందే.